వర్షాకాలంలో గొంతు నొప్పి, చెవి నొప్పి, జ్వరం ఉండడం ఇవన్నీ సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే అవ్వచ్చా? లేకపోతే గొంతు లోపల పెరిటాన్సిలర్ యాబ్సిస్ లేదా ఇయర్ లో సివియర్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా? ఈ రెండిటికి గల తేడాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నీలిమ, ఏషియన్ ఈఎన్టీ, బేగంపేట్. వర్షాకాలం రాగానే చాలా మందికి గొంతు నొప్పి, చెవు నొప్పి రావటం, కాస్త జ్వరంగా అనిపించడం, దగ్గుతూ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ చాలా కేసెస్ లో సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరగచ్చు. బట్ కొన్నిసార్లు వీటి నుండి సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే గొంతులో మనం చూసుకున్నట్టయితే టాన్సిల్ దగ్గర పెరిటాన్సిలర్ యాబ్సిస్ అని చెప్పి చిన్నగా చీము కలెక్షన్ అన్నది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసెస్ లో ఒకవైపు గొంతు విపరీతమైన నొప్పి ఉండడం, మింగడానికి చాలా కష్టం ఉండడం, మాట ముద్దగా వచ్చినట్టు రావడం, వాయిస్ అన్నది ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ నొప్పి అక్కడ మాత్రమే ఉండకుండా రిఫర్డ్ పెయిన్ అంటాం అన్నమాట. ఇక్కడ అదే నొప్పి చెవులో కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఈ గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో చెవు ముక్కు గొంతు కనెక్షన్ యూస్టేషన్ ట్యూబ్ ద్వారా ఇన్ఫెక్షన్ అన్నది చెవులోకి కూడా వెళ్ళి చెవు లోపల మిడిల్ ఇయర్ లో చీము పోయడం, దాని నుండి మన కన్నబేరికి రంధ్రం పడి దాని నుంచి చీములాగా కారడం, లేదా బయట వాతావరణం ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో హ్యూమిడ్ గా తయారవుతుందో, తేమ అన్నది ఉండిపోతుందో, ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చెవు లోపల రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వరకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ సివియర్ పెయిన్ ఉండడం, ఫీవర్ ఉండడం, దాంతో పాటు నొప్పి వల్ల నిద్ర లేకపోవడం, మింగడానికి కష్టం ఉండడం, ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి చూపించుకోవాల్సి ఉంటుంది. ఈ పెరిటాన్సిలర్ యాబ్సిస్ కేసెస్ లో కనుక మనం సింపుల్ గా ఎక్కడైతే ఆ చీము ఉందో ఆ చీముని డ్రైన్ చేసేసి యాంటీబయాటిక్స్ పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కేసెస్ లో కూడా ప్రాపర్ యాంటీబయాటిక్స్ అండ్ చెవి లోపల డ్రాప్స్ కనుక వాడినట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు. ఈ వర్షాకాలంలో అందుకనే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చెవుని కొంచెం పొడిగా ఉంచుకుంటూ అండ్ ఎక్కువగా నీళ్ళు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం, దాంతో పాటు చల్లటి వస్తువులకి దూరంగా ఉండడం, రోజు కూడా పొద్దున కొద్దిగా గోరువెచ్చని నీళ్లతో గొంతు పుక్కిలిచ్చి వేయడం, ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సివియర్ ఇన్ఫెక్షన్స్ ని కొంచెం ప్రివెంట్ చేసుకోగలుగుతాం.